అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి facts.ai స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అయోధ్య రామ మందిరం యొక్క పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం. అయోధ్య ఉత్తర భారతదేశంలోని పట్టణం. ఇది హిందూమతంలో పవిత్ర నగరంగా మరియు రామ జన్మస్థలంగా మరియు బౌద్ధమతానికి చారిత్రక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. హిందువులు మరియు ముస్లింలు ఇద్దరికీ ముఖ్యమైన ప్రదేశంలో మొఘల్ కాలం నాటి మసీదు, బాబ్రీ మసీదు ఉంది. ఇది 1992లో మతపరమైన ఉద్రిక్తతల మధ్య ధ్వంసం చేయబడింది. హిందువులకు స్థలాన్ని మంజూరు చేస్తూ 2019 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జనవరి 22, 2024న ప్రారంభోత్సవ తేదీతో కొత్త రామ మందిరం నిర్మాణంలో ఉంది. అయోధ్య కేవలం తూర్పున దిగువన ఉన్న సరయూ లేదా సర్జు అని కూడా పిలువబడే ఘఘరా నదిపై ఉంది. దక్షిణ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ ఒక పురాతన పట్టణం. అయోధ్య హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రాముని జననం మరియు అతని తండ్రి దశరథ పాలనతో గొప్ప భారతీయ ఇతిహాసమైన రామాయణంలో దాని అనుబంధం కారణంగా గౌరవించబడింది. ఈ మూలం ప్రకారం పట్టణం సుసంపన్నమైనది మరియు బాగా బలవర్ధకమైనది మరియు అధిక జనాభాను కలిగి ఉంది. సాంప్రదాయ చరిత్రలో అయోధ్య కోసల రాజ్యం యొక్క ప్రారంభ రాజధాని అయితే బౌద్ధుల కాలంలో 6వ నుంచి 5వ శతాబ్దం బీసీ శ్రావస్తి రాజ్యం యొక్క ప్రధాన నగరంగా మారింది. అయోధ్య సాకేత పట్టణంతో సమానంగా ఉందని పండితులు సాధారణంగా అంగీకరిస్తారు. ఇక్కడ బుద్ధుడు కొంతకాలం నివసించాడని చెబుతారు. బౌద్ధ కేంద్రంగా దాని తరువాతి ప్రాముఖ్యతను 5వ శతాబ్దంలో చైనీస్ బౌద్ధ సన్యాసి ఫాక్సియన్ యొక్క ప్రకటన నుండి అంచనా వేయవచ్చు. అక్కడ 100 మఠాలు ఉన్నాయి. అతను 100ని ఉదహరించినప్పటికీ ఫాక్సియన్ అంటే ఖచ్చితమైన సంఖ్య కాదు, చాలా ఉన్నాయి. మఠాలు మౌర్య చక్రవర్తి అశోక 3వ శతాబ్దం బీసీఈ చే స్థాపించబడిన స్థూపం, పుణ్యక్షేత్రం తో సహా అనేక ఇతర స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. 11వ మరియు 12వ శతాబ్దాలలో లో కనౌజ్ రాజ్యం అయోధ్యలో ఉద్భవించింది. దీనిని ఔద్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం తరువాత ఢిల్లీ సుల్తానేట్, జౌన్పూర్ రాజ్యం మరియు 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో చేర్చబడింది. 18వ శతాబ్దపు ప్రారంభంలో ఔద్ కొంతమేరకు స్వాతంత్ర్యం పొందింది. అయితే 1744లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అధీనంలోకి వచ్చింది. 1856లో ఇది బ్రిటిష్ వారిచే విలీనం చేయబడింది మరియు వంశపారంపర్య భూ ఆదాయ రిసీవర్ల ద్వారా విలీనము మరియు తదుపరి హక్కులను కోల్పోవడం ఒకదానిని అందించింది. 1857లో భారత తిరుగుబాటుకు కారణాలు. 1877లో ఆగ్రా ప్రెసిడెన్సీతో కలిసి ఔద్ వాయువ్య ప్రావిన్సులు మరియు ఆ తర్వాత యునైటెడ్ ప్రావిన్సులు ఆఫ్ ఆగ్రా మరియు ఔద్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచబడింది. పట్టణం యొక్క గొప్ప యుగం ఉన్నప్పటికీ పురాతన కాలం నాటి కొన్ని స్మారక చిహ్నాలు ఉన్నాయి. అనేక వైష్ణవ పుణ్యక్షేత్రాలు మరియు స్నాన ఘాట్లు గొప్ప వయస్సు లేనివి. ఆధునిక పట్టణానికి సమీపంలో పురాతన అయోధ్య ప్రదేశాన్ని గుర్తించే అనేక గుట్టలు ఉన్నాయి. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా తగినంతగా అన్వేషించలేదు. బాబ్రీ మసీదు, బాబర్ మసీదు 16వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ చక్రవర్తి బాబర్ చేత సాంప్రదాయకంగా రామ జన్మస్థలంగా మరియు పురాతన హిందూ దేవాలయం రామజన్మభూమిగా గుర్తించబడిన ప్రదేశంలో నిర్మించబడింది. హిందువులు మరియు ముస్లింలు ఇద్దరికీ దాని ప్రాముఖ్యత కారణంగా సైట్ తరచుగా వివాదాస్పదమైనది. 1990లో ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో హిందూ జాతీయవాదులు మసీదుపై దాడి చేయడంతో ఉత్తర భారతదేశంలో అల్లర్లు జరిగాయి. తదనంతర సంక్షోభం భారత ప్రభుత్వాన్ని కూల్చివేసింది. 2 సంవత్సరాల తరువాత డిసెంబర్ 6, 1992న 3 అంతస్తుల మసీదును కొన్ని గంటల్లో హిందూ జాతీయవాదుల గుంపు కూల్చివేసింది.
మసీదు విధ్వంసం తర్వాత భారతదేశంలో చెలరేగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించారని అంచనా. 1992లో రిటైర్డ్ జడ్జి అయిన మన్మోహన్ సింగ్ లిబర్హాన్ నేతృత్వంలోని ఒక పరిశోధనాత్మక కమిషన్ ఏర్పాటు చేయబడింది, కానీ 2009 వరకు నివేదికను ఇవ్వలేదు. ఈ నివేదిక చివరకు కనిపించినప్పుడు హిందూ అనుకూల భారతీయ జనతాకు చెందిన అనేక మంది ప్రముఖులను నిందించడంతో సంచలనం సృష్టించింది. మసీదు విధ్వంసం కోసం పార్టీ 2010లో కోర్టు తీర్పు హిందువులు మరియు ముస్లింల మధ్య భూమిని విభజించింది. అయితే ఆ నిర్ణయాన్ని 2019లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది హిందువులకు ప్రత్యేకంగా స్థలాన్ని అప్పగించింది. 2023 అక్టోబరులో అయోధ్య మళ్లీ ముఖ్యాంశాల్లోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త గొప్ప రామాలయం, రామమందిరం ప్రారంభోత్సవానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉందని ప్రకటించారు. జనవరి 22, 2024న జరిగిన ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మోదీ అధ్యక్షత వహించారు. ప్రారంభోత్సవం కోసం వేలాది మంది ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలను పంపడంతో పాటు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవం మరియు ఆహ్వానాలపై వివిధ వ్యక్తులు మరియు రాజకీయ పార్టీల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంప్రోక్షణ దినం తర్వాత కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ మరియు అధీర్ రంజన్ చౌదరి వంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షా కార్యక్రమానికి ఆహ్వానాన్ని తిరస్కరించారు. వారిలో కొందరు ప్రారంభోత్సవానికి ముందు ఆలయాన్ని సందర్శించారు. రాముడి జన్మస్థలాన్ని సందర్శించడానికి తమకు ఆహ్వానం అవసరం లేదని మరియు ముడుపుల కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమం అని పేర్కొన్నారు. నలుగురు శంకరాచార్యులు గుజరాత్లోని ద్వారకలో హిందూ మఠాల మత పెద్దలు. జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్, పూరి, ఒడిశా మరియు శృంగేరి, కర్ణాటక ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కానప్పుడు ముడుపుల కార్యక్రమాన్ని నిర్వహించడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శశికాంత్ దాస్ మరియు మహంత్ నారాయణ్ గిరి వంటి ఇతర మత పెద్దలు ఈ వేడుకను గొప్ప అదృష్ట సంఘటన అని పిలిచారు. గర్భగుడి లేదా ఆలయం యొక్క గర్భగృహ, గర్భగది సిద్ధంగా ఉంది. ఈ రాజకీయ పార్టీల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి సంఘీభావం తెలిపే సంజ్ఞలో కొంతమంది పార్టీ సహచరులకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకుడు మరియు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మహారాష్ట్రలోని సిమారియాలోని హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఖాళీ కాగితాలపై 108 సార్లు రాముడి పేరును రాశారు. 70 ఎకరాల 28 హెక్టార్లు విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆలయ సముదాయాన్ని దశలవారీగా నిర్మించాలని భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం సమయానికి మొదటి దశ పూర్తయింది. ప్రధాన ఆలయం మొత్తం వైశాల్యం 57,400 చదరపు అడుగులు, 5,330 చదరపు మీటర్లు మరియు 3 అంతస్తులు మరియు 12 ద్వారాలను కలిగి ఉంటుంది. ఆతిథ్య రంగంలోని నిపుణులు కొత్త ఆలయం అయోధ్య మరియు దాని పొరుగు పట్టణాలలో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.